జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం గురించి మాట్లాడలేదు. రాజధానికి డబ్బులు ఇవ్వకపోతే మాట్లాడలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అసలు ప్రతి విషయంలోనూ ఒకరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఇంకొకరు నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేశారు. ఆఖరికి ఇద్దరు కలిపి ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా కూనీ చేసి పడేశారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఏముంది, ఎంత అభివృద్ధి ఉంది అని చూసుకుంటే కనీసం వెతికినా కనిపించదు. మన దేశంలో అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలిపోయింది. ఇంత దారుణంగా పరిపాలన చేశారు. చేసింది కాక ఈరోజు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే చంద్రబాబు గారైనా సరే, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారైనా సరే, అందరూ కలిపి బీజేపీకే ఉడిగలు చేస్తున్నారు. బీజేపీ ఏం మేలు చేసింది, ఏం లాభం చేసింది మన రాష్ట్రానికి? ఏమీ చేయకపోయినా కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బీజేపీకి ఉడిగలు చేస్తున్నారు. బీజేపీకి బానిసలుగా తయారయ్యారు. బీజేపీ ఏ బిల్లుకు మద్దతు ఇమ్మంటే ఆ బిల్లుకు మద్దతు ఇస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని రకాలుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకి అన్యాయం చేయాలో అన్ని రకాలుగా ఇద్దరు అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జలయజ్ఞం నవరత్నాలలో పెట్టి రాజశేఖర రెడ్డి గారి కళ జలయజ్ఞం పూర్తి చేయాలి అని 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి జలయజ్ఞం చేయలేదు. చంద్రబాబు గారు సూపర్ 6 అన్నారు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అన్నారు, మహిళలకు ప్రతి నెల 1,500 అన్నారు, సూపర్ ఫ్లాప్ చేశారు. అయినా కూడా బీజేపీకి ఇద్దరు, ఒకరు సక్రమ పొత్తు పెట్టుకుంటే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీ పక్షమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడింది. అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఇందాక మన నాయకులు చెప్పినట్టుగా బాబు, జగన్, పవన్, బీజేపీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. ఈ ముగ్గురే బీజేపీ, ముగ్గురు బీజేపీ పక్షం, మోడీ పక్షం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షాన ప్రశ్నిస్తుంది, ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది. ఈ రోజు మన దేశం ఎంత దారుణమైన స్థితిలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఆయిల్ అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. బంగారం కొనొద్దండి అంటున్నారు, విదేశాలకు వెళ్ళొద్దండి అంటున్నారు, బండ్లలో తిరగొద్దండి అంటున్నారు, ఇంట్లో కూర్చొని పని చేసుకోండి అంటున్నారు. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు? పాలకులు కాదా? ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉండగా ఇలాగే పెట్రోల్, డీజిల్, ఇలా క్రూడ్ ఆయిల్ ప్రైసులు పెరిగితే మన్మోహన్ సింగ్ గారు ఈ భారం అంతా ఎండ్ కన్స్యూమర్ మీద, అంటే ప్రజల మీద పడకూడదు అన్న ఉద్దేశంతో దాన్ని, ఆ భారాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒక భాగం కేంద్ర ప్రభుత్వమే ఆ భారం భరించేటట్టు, ఇంకొక భాగం పెట్రోలియం కంపెనీలు భరించేటట్టు, మూడో భాగం మాత్రమే కన్స్యూమర్ల మీద పడేటట్టుగా ఆ రోజు రూపకల్పన చేశారు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? ఈ రోజు ఏం జరుగుతుంది? పూర్తి భారం ప్రజల మీదనే వేసేశారు. పోనీ క్రూడ్ ఆయిల్ ప్రైసులు తగ్గినప్పుడైనా సరే ఏమైనా ప్రజలకు ఆ బెనిఫిట్ అందించారా అంటే అప్పుడు అందించలేదు. అప్పుడేమో పూర్తి లాభము ప్రభుత్వమే తీసుకుంది, ఇప్పుడేమో పూర్తి భారము ప్రజల మీదనే వేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. పోనీ రాష్ట్రానికే తీసుకుందాం, ఎవరు మేలు చేశారు? చంద్రబాబు గారైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, మొత్తం అందరూ స్టేట్ ట్యాక్సులు కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత ఛార్జీలు దేశంలో ఇక ఎక్కడా లేవంట. పెట్రోల్, డీజిల్ ధరలు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే హైయెస్ట్ అంట మన దేశంలో. ఎందుకంటే రాష్ట్రం అన్ని ట్యాక్సులు వేస్తుంది, అన్ని సెస్సులు వేస్తుంది.